హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కర్ణుడికి మరియు గాంధర్వ రాజు అయిన చిత్రసేనుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడు అడవులలో వనవాసం చేస్తున్న పాండవులకి తమ భోగభాగ్యాలను చూపించాలని పాండవులు ఉండే ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ తన తండ్రి దానికి ఒప్పుకోడు. అప్పుడు బాధపడుతున్న దుర్యోధనుడితో శకుని, దుర్యోధన, నేనుండగా నీవు ఇంత బాధపడాల్సిన పని లేదు. నేను ఒక ఉపాయం చెబుతాను, విను. ద్వైతవనంలో మన ఆవుల మందలు ఉన్నాయి కదా, వాటిని చూడడానికి వెళ్తామంటే మనకు ఎవరు అడ్డు చెప్పరు అని అన్నాడు. దానికి కర్ణుడు, అవును మిత్రమా, నాకు కూడా ఇదే సరైన ఉపాయం అనిపిస్తుంది అని చెప్పాడు. దుర్యోధనుడు కూడా శకుని చెప్పిన పథకానికి ఒప్పుకొని ఆ మరుసటి రోజు ఉదయం సుమంగుడు అనే గొల్లవాడిని వెంటబెట్టుకుని శకుని, కర్ణ, దుర్యోధనులు ముగ్గురు కలిసి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, మహారాజా, ఇతడు సుమంగుడు ద్వైతవనంలోని ఉండే మన ఆవులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆవుల మందలు ఎలా ఉన్నాయని అడగగా, సుమంగుడు, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక ఆపద వచ్చి పడింది. ఎక్కడ లేని క్రూర మృగాలు అక్కడ చేరి మన పశువులను చంపేస్తున్నాయి. ఈ విషయం మీకు చెప్పాలని కంగారుగా ఇలా వచ్చాను ప్రభు అని ధృతరాష్ట్రుడితో సుమంగుడు చెబుతాడు. అప్పుడు శకుని, అయితే మహారాజా, క్రూర మృగాలను చంపి ఆవులను రక్షించడానికి యువరాజు దుర్యోధనుడిని పంపించండి అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అద్వైత వనంలోనే పాండవులు కూడా ఉన్నారు. మీరు ఇద్దరు ఒకే చోట కలిస్తే తప్పకుండా ఏదో ఒక ప్రమాదం వస్తుందని చెబుతాడు. అప్పుడు శకుని ధృతరాష్ట్రుడితో, పాండవుల దగ్గరికి మేము ఎందుకు వెళ్తాం? మేము వెళ్ళేది ఆవుల మందలను రక్షించడానికి మాత్రమే అని అంటాడు. అప్పుడు శకుని మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతోసేపు ఆలోచించి ద్వైతవనానికి వెళ్ళి మృగాలను చంపడం, ఆవుల మందలను రక్షించడం, ఇవి రెండు మంచి విషయాలే, కానీ అక్కడ పాండవులు ఉన్నారు. అప్పుడు శకుని మహారాజు, పాండవులతో గొడవ పడాల్సిన అవసరం మాకు ఏముంది? మేము వెళ్ళిన పని చూసుకొని తిరిగి వచ్చేస్తామని ధృతరాష్ట్రుడితో చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తన సైనికులు మరియు శకునితో కలిసి దుర్యోధనుడు ద్వైతవనానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు విలువైన ఆభరణాలను వేసుకుని శకుని మరియు కర్ణుడు అలాగే తన తమ్ములను, తన సైన్యాన్ని తీసుకుని ద్వైతవనానికి బయలుదేరుతాడు. అలా కొన్ని రోజులకి తన సైన్యంతో పాటు ద్వైతవనం చేరుకున్న దుర్యోధనుడు అక్కడ ఉన్న తన పశు సంపదను చూసుకొని ఎంతో సంతోషపడతాడు. అలాగే ఆ వనంలో వేటకు వెళ్ళి ఎన్నో పులులను, సింహాలను, క్రూర మృగాలను తన గదతో చంపుతాడు. ఏనుగుల వెంటపడి తరిమి తరిమి పట్టుకొని వాటిని బంధించాడు. అలా వేట వినోదం అనంతరం దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైత సరోవర సమీపానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశానికి సమీపంలోనే ధర్మరాజు కొంతమంది మునులతో ఒక యాగాన్ని చేస్తున్నాడు. దుర్యోధనుడు వెళ్ళిన ద్వైత సరోవరం గంధర్వరాజు అయిన చిత్రసేనుడిది. అప్పుడే ఈ సరోవరం దగ్గర దుర్యోధనుడిని చూసిన వెంటనే గంధర్వులు అక్కడికి వచ్చి, ఈ సరోవరం గంధర్వరాజు చిత్రసేనుడిది, ఆయన క్రీడా వినోదం కోసం ఇది ఏర్పడింది అని అంటారు. అది విని కోపంతో దుర్యోధనుడు పక్కనే ఉన్న కర్ణుడు, తన తమ్ముడు, తన సైన్యాన్ని ద్వైత సరోవరానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. దానితో సమస్త కౌరవ సైన్యం ఒక్కసారిగా కదిలి ద్వైత సరోవర ప్రాంతానికి చేరుకుంది. అప్పుడు గాంధర్వులు కౌరవ సైన్యానికి నచ్చజెప్పడానికి చూశారు, కానీ వారు ఏ మాత్రం వినకుండా బాణాలను ప్రయోగించడంతో గంధర్వులందరూ వారి రాజైన చిత్రసేనుడికి జరిగిన విషయం అంతా చెబుతారు. అప్పుడు చిత్రసేనుడు దొరికిన వారిని దొరికినట్టు చంపి ఆ దుర్యోధనుని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి అని ఆజ్ఞాపించాడు. చిత్రసేనుడు ఇచ్చిన ఆదేశంతో గంధర్వులందరూ కౌరవ సైన్యంపై యుద్ధం చేస్తారు. గంధర్వులు చేసే దాటికి శకుని మరియు దుశ్శాసనుడు తట్టుకోలేక పారిపోతారు. కానీ కర్ణుడు ఒక్కడు మాత్రం వారిని చూసి ఏ మాత్రం భయపడకుండా తన ధనుర్విద్య ప్రతిభతో ఎన్నో బాణాలను వేసి గంధర్వుల తలలను ఎగరగొడుతున్నాడు. కర్ణుడు తన బాణాలను ఉపయోగించి అనేక మంది గంధర్వులను చంపుతున్నాడు. కానీ ఎంతమందిని చంపినా ఇంకా గంధర్వులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అది చూసిన దుర్యోధనుడు కర్ణుడికి సహాయం చేయడానికి తన తమ్ముడు దుశ్శాసనుడిని, శకుడిని, తన సమస్త సైన్యాన్ని తీసుకుని గంధర్వులతో యుద్ధం చేస్తాడు. అప్పుడు కౌరవుల యుద్ధంలో గెలవడం చూసిన గంధర్వరాజు చిత్రసేనుడు ఆ యుద్ధానికి వచ్చి మాయా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ యుద్ధంలో అనేక మంది కౌరవ సైన్యంలోని సైనికులు చనిపోయారు. అది చూసిన కౌరవ సైన్యం భయపడి అక్కడే దగ్గరలో ఉన్న ధర్మరాజు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయింది. కానీ కర్ణుడు మాత్రం అక్కడే ఉండి చిత్రసేనుడితో యుద్ధం చేస్తున్నాడు. అతనితో పాటుగా దుర్యోధనుడు, అతని తమ్ముడు దుశ్శాసనుడు మరియు శకుని యుద్ధం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా కర్ణుడు చిత్రసేనుడితో ఏ విధంగా యుద్ధం చేశాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.